పొద్దుపొడిచిన వేళ రాముడు తన సహోదరుడైన లక్ష్మణుడు మునివర్యులైన విశ్వామిత్రునితో కలిసి జనక మహారాజు యొక్క యాగశాలకు బయలుదేరాడు. జనకుడు యవ్వన పరాక్రమలతో ప్రకాశించుచున్న రామ లక్ష్మణులను గాంచి మిక్కిలి పారవశ్యమునకు లోనయ్యాడు. విశ్వామిత్రుల ముంగిట నిలిచి, ఈ యువరాజులు ఎవరు అని ప్రశ్నించాడు. మహారాజా, ఈ యువరాజులు అయోధ్యరాజు దశరథుని యొక్క కుమారులను బదిలిచ్చి రామ లక్ష్మణులను అతనికి పరిచయము గావించి దశరథ మహారాజు యొక్క కీర్తి ప్రతిష్టలను, ఇక్ష్వాకు వంశ ఘనతను వివరించిన పిదప రాముని విలువిద్యా ప్రావీణ్యతను గూర్చి పొగడి అతడు తన యాగమును కాపాడుటకై అసుర కులమునకు చెందిన రాక్షసులను, ముఖ్యముగా తాటకి మరియు సుబాహులను సంహరించిన విధమును, 1000 యోజనముల దూరం పోగ వరకు మారీచుని తన్నిన రీతిని తెలియపరిచి రాముని వీర పరాక్రమములను వివరించారు. విదేహ మహారాజా, వీరు రామలక్ష్మణులు మీ యొక్క యాగమును వీక్షింపగోరి ఇచ్చటకు అరుదించారు. మొదటివాడు రాముడు, శివధనస్సును విరిచివేయగల సమర్థుడని విశ్వామిత్రుడు రాముణ్ణి జనకునకు పరిచయము గావించారు. జనక మహారాజుల కులగురువు అహల్యపుత్రుడైన సదానంద మహర్షి మిథిలానగర రాజు యొక్క కుల ప్రతిష్టను విశ్వామిత్రులకు వివరించాడు. పిదప అతడు శివధనస్సు యొక్క మహిమను గూర్చి తెలియజేశాడు. 11 రోజులు దక్షుడు ఒక గొప్ప యాగమును చేశాడు. దానికి దేవతలు అందరినీ ఆహ్వానించాడు. కానీ తన పుత్రికైన కాత్యాయిని భర్త అయిన పరమేశ్వరుని అవమానించదలచి అతనిని మాత్రము ఆహ్వానించలేదు. ఆ అవమానమును తట్టుకోలేని కాత్యాయిని తన తండ్రి చేస్తున్న యజ్ఞగుండమున దుమికి ఆత్మత్యాగము వనరించుకుంది. ఈ సమాచారమును తెలుసుకొనిన శివుడు తాను సృష్టించిన వీరబాహువుతో కలిసి దక్షుని యాగశాలకు వెడలి తన వింటిచే దక్షుని యజ్ఞము అంతటిని చిన్నాభిన్నము గావించి అతడి శిరస్సును నరికివేశను. చుట్టూరా ఉన్న దేవతలంతా శివుని పలు విధములుగా కొనియాడి శాంతపరిచిరి. అతని ధనస్సు యొక్క బలమును పరోక్షంగా తెలియజేసి దాని మూలంగా పెద్ద అపాయము కలుగబోవునని తెలిపి దానిని వదిలివేయమని వేడుకొనగా దానిని ఆ పరమేశ్వరుడు ఈ జనకుని ముందు తరములలో ఒకడు, పరాక్రమవంతుడు అయిన దేవరాథ అనుబడు ఒక మహారాజు వద్ద వదిలివేశాడు. అదే శివధనస్సుగా పేర్కొనబడిన ఈ విల్లు. యుక్త వయస్సులో సీత ఒక దినమున ఆడుకొనుచు ఈ వింటిని భద్రపరిచిన పెట్టెను ఎత్తింది. ఆ దృశ్యమును గాంచిన రాజు, ఇంత బరువైనది ఎవరి చేతను కదప వీలుగానుదే ఈ పెట్టెను నా కుమార్తె బహు సునాయాసముగా ఎత్తివేసిందే. కావున ఎవరైతే ఈ శివధనస్సుకు వింటినారి సంధించగలరో అతడే ఈమె కరమందగల యోగ్యత గలవాడు అని దృఢ నిశ్చయము చేశాడు. సీత యొక్క శీల సౌందర్యములను విని ఆమెను వివాహమాడదలచి ఎందరో యువరాజులు ఈ వింటిని యత్నించి ఘోర విఫలులైనారు. అంతటి పరాక్రమముతో కూడినది ఈ విల్లు అని ఆ శివధనస్సు యొక్క ఘనతను వివరించాడు సదానందుడు. ఆ తరువాత జనకుడు, ఓ బ్రహ్మర్షి, మీ శిష్యుడైన రాముడు ఈ ధనస్సుకు వింటినారను సంధించినచో నాకంటే మిక్కిలి సంతోషించువారు ఎవరు ఉండరు. దైవానుగ్రహము ఉంటే గనుక ఇది తప్పక జరిగి తీరుతుంది. యువరాజా, నీవు ఈ వింటి నారను సఫలీకృతముగా సంధించెదవుగాక అన్నాడు. రాముడు తమ కుల గురువులు మెచ్చు కౌశికముని యొక్క ఆనతి మేరకు అతని మోమునొక మారుజూడ అతడు కూడా అటులనే అన్నట్టు కనుసైగా చేశాడు. దానినే గురువాజ్ఞగా భావించి రాముడు ఆ శివధనస్సుకు వందనమసగి దానిని బహులాఘవముగా చేతితో ఎత్తిపట్టుకొని నారను సంధించాడు. రాముడు ఆ ధనస్సుని ఎంతో తేలికగా కష్టం లేకుండా పైకి ఎత్తి నారి కడదామని లాగేసరికి వంగిన ఆ ధనస్సు మధ్యలో పెద్ద శబ్దముతో విరిగిపోయింది. మొదట రాముడు సునాయాసంగా విల్లు తన చేతితో ఎత్తుటను, అంత సులభంగానే వింటి నారను సంధించబోవుటను, కనురెప్పలను రాల్చడం సైతం మరచిపోయి యాగశాల యందు అమరియున్న అన్యదేశ రాజులు మునులంతా వీక్షించసాగారు. పిడుగులు పడే శబ్దంతో ఆ శివధనస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప మిగిలిన వారు అందరూ మూర్ఛపోయారు. అప్పుడు జనకుడు, మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలు ఇద్దరినీ ఇచ్చోటకు తీసుకుని వచ్చావు. రాముడు దశరాత్మతుడు. ఈ సంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి తన భర్తను పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది అన్నాడు. ఇదిలా జరుగుచుండా సీత ముందు రోజు సాయం సమయమున ఉద్యానవనము నుండి తాను చూసిన ఆ యువరాజు తప్పక శివధనస్సును ఎక్కుపెట్ట వలయునన్న గంపడాశ హృదయములో వరదలా పొంగుచుండ ఏమగునో ఏమో ఎను కలుత మరోవైపు పీడించుచుండ అంతరంగ చెలికత్తలైన నీలమాలను పిలిచి యాగశాలకు వెళ్ళి ఏమి జరిగిందో చూసిరమ్మని పని పురమాయించింది. నీవు శుభవార్తను తీసుకుని వస్తావన్న నమ్మకంతో నేను ఇచ్చోటనే వేచి ఉంటాను అని చెప్పింది.
కలత చెందవలదు యువరాణి అని బదులిచ్చిన నీలమాల సీతను కూర్చుండబెట్టి తాను యాగశాలకు బయలుదేరింది. అయినా ఆమె తిరిగి ఎప్పుడు వస్తుందా, ఏ విధమైన సమాచారమును తీసుకుని వస్తుందా అన్న భయం ఆతురతలతో కూడిన సీతకు క్షణమొక యుగంలా గడిచింది. ఎట్టి నిరీక్షణకు ముగింపు అన్నది ఒకటి ఉంటుంది కదా. నీలమాల తిరిగి రానే వచ్చింది. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. మీ BVS.